ఇంతవరకు నడిపించిన దేవాదేవునికి నామానికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనము, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును. దేవుని ఎడల ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారు విశ్వాస మూలంగా జీవిస్తారు. సో దేవుని ఎడల మనము నీతిమంతుడిగా ఎన్నుకొనబడాలి. ఆమేన్. ఈరోజు చాలా వరకు మనుషుల ఎడల మన నీతిమంతులుగా కనపరుచుకోవాలి, లేకపోతే అధికారుల ఎడల మనం నీతిమంతులుగా కనపరచబడాలి, లేకపోతే మనం ఉన్న చోట ఉన్న ప్రదేశంలో నీతిమంతులుగా కనపరుచుకోవాలని ఆశ కలిగి ఉంటాం. కానీ దేవుని ఎడల నీతిమంతులుగా మనము కనబడే స్వభావం కలిగి ఉండాలి. హల్లెలూయా. వాక్య గ్రంథంలో అనేక మంది భక్తులు నీతిమంతులుగా కనపరచబడ్డారు. వారు కనపరచబడిన తర్వాత వారి విశ్వాసం మూలంగా అనేక సూచక్రియలు చేయడానికి, జరిగింప చేసుకోవడానికి, వారి జీవితంలో అద్భుతాలు చూడడానికి సహాయం దేవుడు దయచేశాడు. ఈరోజు నీవు కూడా నీతిమంతులు కనపరచబడితే నువ్వు కూడా విశ్వాసం మూలంగా జీవించబడినట్లయితే దీవించబడతావు. ఆమేన్. మనము దీవించబడ్డానికైనా ఆశ్రయించబడ్డానికైనా రాబోతున్న దినాల్లో అనేక మందికి సువార్త అందించే స్థితిలో మనం వెళ్ళాలన్నా, లేకపోతే మన కుటుంబంలో అనేక సమస్యలు మనం జయించుకోవాలన్నా, శోధనలో పడిపోకుండా మన కుటుంబంలో ముందుకు వెళ్ళాలన్నా, శోధన జయించడానికైనా మనకి ఏం కలిగి ఉండాలంట? నీతిమంతుడు అనేక తత్వంలోకి మనం నడిపించబడాలి. హల్లెలూయా. ఈరోజు నీతిమంతులుగా ఉన్నామని చెప్పి చాలామంది అనుకుంటున్నారు, కానీ ఇక్కడ దేవునికి వాక్యం క్లియర్గా సెలవిస్తూ ఉంది, దేవుని ఎడల నీతిమంతులుగా ఎన్నుకోవాలి. ఆమేన్. నాకు నేనే నీతిమంతుడిని, మనమే నీతిమంతుడిని అని అనుకోవడానికి వీల్లేదు. దేవుడు ఎన్నుకోవాలి. ఇగో ఈ కుమారుడు నీతిమంతుడిగా ఉన్నాడు, దేవుని స్తోత్రం అని దేవుడు ఎన్నుకోవాలి. ఇప్పుడు మోషే గారి సమయంలో చాలామంది ఉన్నారు, కానీ దేవుడు మోషే నీతిమంతుడు దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాం గారు ఉన్న సమయంలో చాలామంది ఉన్నారు ప్రజలు, కానీ దేవుడు నీతిమంతుడిగా అబ్రహాంని ఎన్నుకున్నాడు. నోవాహు సమయంలో ఉన్న టైంలో చాలామంది ప్రజలు ఉన్నారు, కానీ నోవాహుని దేవుడు నీతిమంతుడిగా ఎన్నుకున్నాడు. అదేవిధంగా మరియా గారు ఉన్న సమయంలో కూడా చాలామంది స్త్రీలు అక్కడ ఉన్నారు, కానీ దేవుడు నీతిమంతుడిగా మరియా గారిని ఎన్నుకున్నాడు. ఎస్తేర్ గారు ఉన్న సమయంలో కూడా చాలామంది అక్కడ స్త్రీలు ఉన్నారు, కానీ ఎస్తేర్ని దేవుడు నీతిమంతురాలుగా ఎన్నుకున్నాడు. దేవుని వాక్యం క్లియర్గా సెలవిస్తూ ఉంది, దేవుడు నీతిమంతుడిగా ఎన్నుకొనబడే స్వభావం మనం కలిగి ఉండాలి. దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో నీతిమంతుడిగా, వారి జీవితంలో వారు ఏం చేస్తారంట తెలుసా? విశ్వాస మూలంగా జీవిస్తారు. ఆమేన్. దేవుడు నన్ను ఎన్నుకుంటున్నాడు, దేవుడు నన్ను నీతిమంతుడిగా ఏర్పరచుకున్నాడు, దేవుడు మన ప్రజలందరినీ కూడా నీతిమంతులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. మనం ఎలా జీవించాలంట? విశ్వాస మూలంగా జీవించాలి. ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితము విశ్వాస మూలంగా కాదండి, ఎవరి మీద ఆధారపడే స్వభావం కలుగుతూ ఉంది. నేను మనుషుల మీద ఆధారపడని చెప్పట్లేదు, తగిన సమయంలో మనుషులకి సహాయం దయచేస్తారు, కానీ నువ్వు ఆధారపడాల్సింది ఎవరి మీద తెలుసా? దేవుడి మీద ఆధారపడాలి. అప్పుడు నీ విశ్వాసం బలం కలిగి ఉంటుంది. నువ్వు దేవుడి మీద ఆధారపడితే ఏ మనుషులు అయితే నీకు సహాయం చేయలేదు అనుకుంటున్నారో అదే మనుషులు నీకు సహాయంగా దేవుడు నడిపిస్తారు. ఆమేన్. అంతేకాదు, కానీ మనము విశ్వాస మూలంగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందున ఆత్మ సంతోషము ఉండదు. మనము విశ్వాస మూలంగా జీవించకపోతే ఎవరు సంతోషించట్లేదంట? దేవుడు సంతోషించట్లేదు, తన యొక్క ఆత్మ సంతోషించట్లేదు. ఈరోజు క్రైస్తవుడిగా ఉన్న నీవు విశ్వాస మూలంగా జీవించాలి. భక్తి జీవితంలో ఎదుగుతున్న నీవు విశ్వాస మూలంగా జీవించాలి. ఎప్పుడైతే విశ్వాస మూలంగా నువ్వు జీవిస్తావో ఎవరు ఆత్మ సంతోషపడుతుందో తెలుసా? దేవుని యొక్క ఆత్మ సంతోషపడుతుంది. హల్లెలూయా. నీకు అనేక సార్లు కొన్ని కార్యాలు ఆగిపోయి ఉండొచ్చు, అనేక సార్లు కొన్ని ఆటంకాల వల్ల, కొన్ని పరిస్థితులు బట్టి నీ జీవితంలో అనుకుని జరగకపోవచ్చు. మన జీవితంలో కొన్నిసార్లు అది ఒక పని బట్టి దూరం అయిపోయి ఉండొచ్చు, లేకపోతే అనేక సార్లు ప్రార్థన చేస్తున్నా కూడా అది ఎందును బట్టి అది మన చేతికి రావట్లేదు, లేకపోతే ఆ కార్యం సఫలం జరగట్లేదు, ఆ పని జరగట్లేదు అని చెప్పి బాధపడుతున్నావేమో. కానీ దీనికి వాక్యం క్లియర్గా సెలవిస్తూ ఉంది, విశ్వాస మూలంగా నువ్వు కానీ ప్రార్థన చేస్తే నీతిమంతుడు దేవుడు ఎన్నుకుంటే నీ యొక్క సంతోషం పరిపూర్ణమగినట్లు దేవుడు తగిన సమయంలో నీకు అది అనుగ్రహింప ఉంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు తెలిసేది మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఇప్పుడు చిన్న పిల్లడు ఉన్నాడు, వాడికి ఒక 3 years 4 years బాబుకి ఒక 500 ఇస్తే యూజ్ అవుతుందా? ఇవ్వదు. వాడికి ఏమీ తెలియదు. దాన్ని తీసుకెళ్ళి ఏదో షాప్కి వెళ్ళి వాడికి కావాల్సిన 10 రూపాయలు 20 రూపాయలు చాక్లెట్స్ తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు. వాడికి దానివల్ల దాని వాల్యూ తెలియదు, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియదు.
దేవుడు కూడా అంతే. మనకి తగిన సమయంలో ఏమి కావాలో, తగిన సమయంలో ఏది నువ్వు హ్యాండిల్ చేయగలవో, తగిన సమయంలో నేను ఎలాగా హెచ్చించాలో, ఎలా పోషించాలో, ఎలా నేను సమృద్ధులు తీసుకెళ్లాలో, ఎలా నేను ఆశీర్వదించాలో, ఆ ఆశీర్వాదాలు వచ్చేంత వరకు మనం ఆయన బలిష్టమైన రెక్కలకు భద్రపరచబడాలి. హల్లెలూయా. ఇప్పుడు విస్తారంగా దేవుడు కుమ్మరించేసి విస్తారంగా దేవుడిని ఆశీర్వదించడానికి తట్టుకోలేము. దేవుని స్తోత్రం. ఆమేన్. తట్టుకోలేమండి. ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే మనం సక్సెస్లోకి వెళ్తాం. డైరెక్ట్గా వెళ్ళిపోతామంటే మధ్యలో ఎక్కడ దగ్గర మనం డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దేవుడి కృప కూడా అంతేనండి. తగిన సమయంలో దేవుడిని హెచ్చించేలాగున ఆయన రెక్కల కింద భద్రపరచబడాలి. ఈరోజు వాక్యం దేవుడి ఇతరులతో మాట్లాడుతూ మాట తెలుసా, నీతిమంతుడైన మనము విశ్వాసం మూలంగా జీవించాలి. విశ్వాసం మూలంగా జీవిస్తేనే దేవుడు సంతోషపడతాడు. ఆమేన్. విశ్వాసం మూలంగా జీవించబడకపోతే మాత్రం దేవుడు సంతోషపడ్డండి. మన విశ్వాసం ఈరోజు ఎక్కడ ఉంటా ఉంది? మన విశ్వాసం ధనంలో ఉండకూడదు, మన విశ్వాసం ప్రజల మీద ఉండకూడదు. మన విశ్వాసము ఇతరితర ఉన్న వస్తువుల మీద ఉండకూడదు. మన విశ్వాసము ఎవరో ఏది ఇస్తారని చెప్పేసి వారి మీద ఎదురు చూడకూడదు. మన విశ్వాసం దేవుడి మీద ఉండాలి. మనం నీతిమంతులుగా ఎన్నుకున్నాడు దేవుడు. క్రీస్తు యేసునందున్న వారు ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఈ నీతిమంతులుగా ఎన్నుకుని మనం విశ్వాసం ఎక్కడ ఉంచాలి? దేవుని ఎడల ఉంచాలి. ఈ ఉదయకాల సమయంలో వాక్యము వాగ్దానము దేవుని నీకు నాకు ఇస్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు నీతిమంతుడిగా ఉన్నప్పుడు, దేవుడు నీతిమంతుడిగా నిన్ను ఎన్నుకుంటున్నప్పుడు నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. మన విశ్వాసం పరిపూర్ణమగినట్లు దేవుడి మీద ఆనుకుని బ్రతికినట్లయితే నా జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. దేవుడికి వాక్యము నీ వెనుకలు నా వెనుకలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన.